వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పొంగనూరు జనసేన నాయకులు పోలా సోమశేఖర్ 2 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరులోని విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ఒకరోజు, అలాగే మరుసటి రోజు చిన్నపిల్లల అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు సుమారుగా 200 మందికి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం, అలాగే ఆయన నిర్వహిస్తున్న శాఖలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయని, పేద ప్రజల సంక్షేమం కోసం త్వరగా కోలుకొని విధుల్లోకి రావాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించారు. జనసేన అధినేత ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిలకడగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు ఇటీవలే శస్త్రచికిత్స మా జనసైనికులు ఓటర్లు అందరూ విభ్రాంతి చెందారు. ఈరోజు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఆయన 2 చల్లగా ఉండాలని కోరుకుంటూ మా వంతు మేము పవన్ కళ్యాణ్ కోరుకునే విధంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంట్లో పూజలు చేస్తున్నాం. అదేవిధంగా అనాథ పిల్లలకి వాళ్ళ ఆకలి తీస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చెప్తున్నారు, మనము 10 మందికి సహాయపడాలి, అదేవిధంగా 10 మందికి కడుపు నింపాలి అని చెప్పేసి ఆయన స్ఫూర్తితోని ఈరోజు ఆయన చల్లగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు 200 మంది అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారు 2 ఇదే విధంగా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ